ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోడర్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కర్నూలు సుంకేసుల రోడ్లోని ఓ స్కూల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర, బీజేపీ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ పార్థసారథి, వాల్మీకి జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి ప్రచారం నిర్వహించారు. ఏపీలో పాలన గందరగోళంగా తయారైందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ జనసేన కూటమిని స్పష్టం చేశారు. బీజేపీ జనసేన కూటమి 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తుందని విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. To visit Kurnool, I am going to different schools and colleges and appeal people to vote for Bharatiya Janata Party Abhyarthi Advocate Nagaruru Raghavendra Garu, whose name is there on ballot paper on second position. We are appealing all to write number 1 in front of him because he is BJP candidate. He is Narendra Modi ji's candidate in Andhra Pradesh. Today the Andhra Pradesh is passing from big turmoil of corruption, turmoil of family parties, turmoil of casteism and turmoil of financial breakdown. The grave situation on the front of finance as well as law and order is going on in Andhra Pradesh. TDP is not able to gain the faith again of the people. There is a vacuum and only Pratyamnayam, only alternative is BJP and Janasena alliance, which is going to come to power in 2024 assembly elections, and we are going to win all parliament seats. Janasena Bharatiya Janata Party ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నగరూరు రాఘవేంద్ర గారి మీద పూర్తి స్థాయి ప్రజలకు విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకు ఒకటే కోరుతాం, 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఓటేసి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి శాసన మండలికి పంపించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీకి మీరు అవకాశం ఇచ్చినా, మీరు ఓటేసినా అది వృధా అయిపోతుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఓటేసినా సరే అది కూడా వృధా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ రాయలసీమలో 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళు రాయలసీమకు సంబంధించిన సమస్యల పట్ల కానీ, ఇక్కడ ప్రజలకున్న ఇబ్బందులను కానీ, ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల పట్ల పోరాటం కానీ చేసి మనం ఎప్పుడు చూడలేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్రకు మీరు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే తప్పనిసరిగా శాసన మండలి